బంగారు కొనడం వద్దని చెప్పడం వల్ల ప్రతి స్వర్ణకారుడు రోడ్డుపైన పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నోటు రద్దయినప్పుడు స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు. కరోనా టైంలో కూడా స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు బంగారు రేట్ల వల్ల కూడా స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దని ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం వల్ల ప్రతి స్వర్ణకారుడు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీగా రెడీమేడ్ వర్క్ వచ్చినప్పటి నుంచి స్వర్ణకారుడు పనులు లేకుండా జరిగింది. మళ్ళీ ఇలాంటి టైంలో ఇంత కష్టం ఉండడం వల్ల ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఇబ్బంది పడుతున్నాడు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకారుని న్యాయం చేయాలని కోరుతూ ఇట్లు స్వర్ణకార సంఘం ఎమ్మెల్యేలు. స్వర్ణకార సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున మన ఈరోజు 19వ తారీఖు ఈరోజు మనం స్వర్ణకారుల కార్మికులు అందరూ మన రాష్ట్ర వ్యాప్తంగా మన స్వర్ణకారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఈరోజు 19వ తారీఖు అందరు కలిసి మాట మీద ఉన్నాము. దయచేసి మన మోడీ గారు మనం ఇచ్చిన మాట 1 సంవత్సరం వరకు బంగారు కొనొద్దని చెప్పినారు. ఆ మాట వాపసు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థ వచ్చినప్పటి నుండి మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. దయచేసి మోడీ గారు అర్థం చేసుకొని ఈ మాట వాపసు తీసుకొని మమ్మల్ని కార్మికుల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లు స్వర్ణకార సంఘం, కర్నూలు జిల్లా, ఎమ్మెగనూరు.